వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. కోడిగుడ్డును కొనలేకపోతున్నారు. బియ్యం, వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పచ్చిమిర్చి బగ్గుమంటుంది. రోజు రోజుకు ఆకాశాన్నంటనున్న ధరలతో సామాన్యుడు బెంబెలెత్తిపోతున్నాడు. వంటింట్లోకి నిత్యావసరాలు కొనాలంటే మహిళలు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మునుపెన్నడూ లేనంతలా గుడ్ల ధరలు కొండెక్కాయి. అధిక పోషకాలు ఉండటంతో ప్రతి ఒక్కరూ గుడ్డుతో ప్రత్యేక వంటకాలు చేసుకుని మరీ తింటారు. కానీ ప్రస్తుతం గుడ్డు ధర 4 రూపాయల నుంచి 6 రూపాయలకు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఆలోచించవలసిన పరిస్థితి నెలకొన్నది. త్వరలో పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో దొడ్డు బియ్యంతో పాటు సన్న బియ్యం ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో క్వింటల్ సన్న బియ్యం ద్వారా 4,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 5,000 రూపాయలు పలుకుతున్నది. ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు మళ్లీ దొడ్డు బియ్యానికే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేదంటారు. సామాన్యంగా ప్రతిరోజు ప్రతి కూరలో ఉల్లి వినియోగం ఉంటుంది. లేదంటే ఆ కూర రుచిగా ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. నెల రోజుల క్రితం కిలో 100 రూపాయలకు చేరి కంట తడి పెట్టించిన ఉల్లిగడ్డ ప్రస్తుతం 25 రూపాయల నుంచి 30 రూపాయలకు చేరింది. ధర అమాంతం తగ్గిపోవడంతో ప్రజలకు ఊరట లభించింది. తోపుడు బండ్లు, ఆటోలపై వ్యాపారస్తులు కిలో 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. వంట నూనెల ధరలు వారం రోజుల్లో కిలో 20 రూపాయలకు పెరిగింది. గతంలో 100 రూపాయలు ఉండగా నేడు 120 రూపాయల నుంచి 125 రూపాయల వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నూనె గింజల రైతులను ఆదుకోవడం కోసం భారీగా ట్యాక్సీని పెంచడంతో రీటైల్ మార్కెట్లలో ఒక్కసారిగా ధరలు బగ్గుమంటున్నాయి. దిగుమతి సుంకాన్ని పెంచిన కారణాన్ని చూపిస్తూ వ్యాపారులు కిలోకు 10 రూపాయలు పెంచేశారు. దీంతో వంటింట్లో వంటల గుమగుమలు ఆవిరైపోతున్నాయి.